తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనీమూన్ మర్డర్ కేసులో దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. రాజ్ కుష్వాహాతో ప్రేమలో ఉంది సోనం. అదే టైంలో రఘువంశీతో పెళ్లి చేశారు పెద్దలు. పెళ్ళైన దగ్గర నుంచి రఘువంశీని చంపేందుకు ప్లాన్ చేస్తూనే ఉంది. ఎవరికి డౌట్ రాకుండా అందరి ముందు సోనంను దీది అని పిలిచేవాడు రాజ్ కుష్వాహా. ఏకంగా సోనంతో రాఖీ కట్టించుకున్న రాజ్, అలాగే ఇద్దరు కలిసి క్లోజ్గా ఉన్న ఒక ఫోటో వైరల్ అవుతోంది ప్రస్తుతం. హనీమూన్ మర్డర్ మిస్టరీ కేసులో తవ్వే కొద్దీ దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. రాజ్ కుష్వాహాతో సోనం ప్రేమలో ఉండగా అదే టైంలో రఘువంశీతో పెద్దలు పెళ్లి చేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న సోనం పెళ్ళైన మొదటి రోజు నుంచే రఘువంశీని చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రియుడితో కలిసి రఘువంశీ మర్డర్కు స్కెచ్ గీసింది. ఇదిలా ఉంటే సోనం ఇంటికి ప్రియుడు వచ్చి పోయేవాడు. అయితే ఎవరికి అనుమానం రాకుండా సోనంను రాజు దీది అని పిలిచేవాడు. ఏకంగా సోనంతో రాఖీ కట్టించుకున్న రాజ్ ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త కూడా పడ్డాడు. అంటే అందరి ముందు వాళ్ళు ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్లా ఉండేవాళ్ళు. అందరూ ఉన్నప్పుడు ఇది బ్రదర్ అండ్ సిస్టర్స్, ఈమెమో బ్రదర్ అని పిలవటం, బ్రో అని పిలవటం, అతనేమో సిస్టర్ అని పిలవటం, ఇదంతా నడిచేది అందరి ముందు. 3 సంవత్సరాలుగా ఈ వ్యవహారం ఇదే విధంగా నడిచింది. అయితే సోనంను దీది అని పిలవడంతో ఎవరికి పెద్దగా అనుమానం రాలేదు. అదే ముసుగులో వారు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఒకవైపు దీది అని పిలవటం, అటువైపు నుంచి బ్రదర్ అని పిలవటం, చేసేవన్నీ చేస్తున్నారు. ప్రేమ ముసుగులో పూర్తిగా వాళ్ళు చేసేది మొత్తం చేస్తున్నారు. పైకి మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్స్గా కథ నడిపించినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ళ వ్యవహారం చర్చ జరుగుతోంది. పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కేసుకు సంబంధించి విషయాలు ఒక్కొక్కటిగా అన్నీ బయటకు వస్తుంటే, నిజాలు బయటకు వస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఎందుకంటే అసలు ఇంత దారుణంగా, ఇంత నమ్మించి గొంతు కోసే రకాల వీళ్ళు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చ జరుగుతోంది. పోలీసులు అన్ని విషయాలు కూడా బయటకు లాగుతున్నారు. సోనం ఏం చేసింది, సోనం ఏ విధంగా ఈ మర్డర్కు ప్లాన్ చేసింది, ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సోనం ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే కేవలం పెళ్ళైన తర్వాత 4 రోజుల్లోనే ఈ మర్డర్కు స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. మే 11వ తారీఖు వివాహం అయింది రఘువంశీతో. వివాహం అయిన తర్వాత మే 20 తారీఖున వాళ్ళు మేఘాలయ హనీమూన్ ప్లాన్ చేశారు. మేఘాలయకి వెళ్ళిన తర్వాత సుపారీ గ్యాంగ్తో మాట్లాడుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి అత్యంత దారుణంగా మర్డర్ చేయించినట్టు పరిస్థితుంది. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి సోనం వచ్చింది, ప్రియుడు రాజ్ కుష్వాహాను కలిసిన తర్వాత వాళ్ళు ఒక అద్దె గది కూడా తీసుకుని ఉన్నారు. అక్కడే ఎటువైపు మనం వెళ్ళిపోవాలి, ఎట్లా మనం తప్పించుకోవాలి, ఈ వ్యవహారం మొత్తం ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా పోలీసులు ఒక్కొక్కటిగా బయట పెడతా ఉన్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. సోనం చేసిన తప్పును ఈరోజు పూర్తిగా ఒప్పుకుంది. సోనం వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు బయటికి తెలిసిపోయింది. పోలీసులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా బయటికి కక్కిస్తున్నారు. ఒక క్లియర్గా సమాచారం ఏం తెలుస్తుందంటే పోలీసుల దర్యాప్తులో పెళ్లికి ముందే వాళ్ళ తల్లిదండ్రులకు క్లియర్గా చెప్పేసింది సోనం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఒకవేళ మీరు బలవంతంగా ఈ పెళ్లి చేస్తే నేను ఏదో ఒక సమయంలో కక్ష తీర్చుకుంటాను. నేను పెళ్లి చేసుకున్న అతనికి పూర్తిగా మూడిపోతుంది. నేను ఏమైనా సరే చేసి అతన్ని వదిలించుకుంటాను. ఆ తర్వాత పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పేసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఇది మంచి సంబంధం, నువ్వు పిచ్చి వేషాలు వేకు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి పెద్దలు బలవంతంగా ఈ పెళ్లి చేసినట్టుగా తెలుస్తుంది. సో పెళ్ళి అయితే అయింది, తర్వాత హనీమూన్ కూడా ప్లాన్ చేశారు. ఈ మధ్యలోనే ప్రియుడితో రాజ్ కుష్వాహాతో నిరంతరం సంప్రదింపులు జరిపిందట సోనం. సో ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, అయినప్పటికీ చేశారు. మనం ఎట్లయినా సరే అతన్ని వదిలించుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి, మనం మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం, ఇతన్ని వదిలించుకుందాం, నువ్వు ఏదో ఒకటి చేయి అని చెప్పి సోనం తన ప్రియుడిని కోరింది. పెళ్ళైన 4 రోజులకే పుట్టింటికి వచ్చేసింది సోనం. పుట్టింటికి వచ్చిన తర్వాత సోనమ్ము బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఏ విధంగా ప్లాన్ చేయాలి, 20వ తారీఖు నువ్వు హనీమూన్కి తీసుకెళ్ళు, నేను ఇక్కడ సుపారీ గ్యాంగ్ని మాట్లాడతా, సుపారీ గ్యాంగ్ని పూర్తిగా వాళ్ళకి డబ్బులన్నీ ఇచ్చేసి ఆయుధాలు కూడా నేనే సప్లై చేస్తా, డబ్బులు నేనే సప్లై చేస్తా, ఆ సుపారీ గ్యాంగ్తో నీ భర్తను లేపించేద్దాం,
నీ భర్తను ఈ భూమి మీద లేకుండా చేసేద్దాం, నువ్వు మాటల్లో పెట్టి ఒక పెద్ద లోయ దగ్గరికి తీసుకురా, అప్పుడు మన వాళ్ళని నేను పంపిస్తాను, మనం చంపించేద్దాం అని చెప్పి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఒక పకడ్బందీగా పెళ్ళైన తర్వాత ఆ భర్త ఎవరైతే చేసుకున్నాడో రఘువంశీ ఎన్నో కలలు కనుంటాడు. తన జీవితం అందంగా ఉండబోతుంది, మంచి భార్య దొరికింది, నేను ఇక హ్యాపీగా నా లైఫ్ను లీడ్ చేయొచ్చు, సంసారం చాలా బాగా ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారి, ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి రఘువంశీ సోనంను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాడని చెప్పి ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఆవేదన భరితమవుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సోనం లాంటి ఒక అసలు ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి, ప్రియుడి మోజులో పడి ఏ పాపం తెలియనటువంటి అభంశుభం తెలియనటువంటి ఒక అమాయకుణ్ణి చాలా దారుణాతి దారుణంగా చంపించారంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఆ సోనంకి కఠినంగా శిక్ష పడాలి. సోనం లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండడానికి వీలేదు. అసలు రఘువంశీ కుటుంబ సభ్యులు కాదండి, అసలు సోనం బ్రదరే చెప్తా ఉన్నాడు. సోనం బ్రదర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సోనంకి సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే సోనం ఈ హత్య చేసిందన్న విషయం తను నేరుగా ఒప్పుకుంది. పోలీసుల దర్యాప్తులో కూడా చాలా క్లియర్గా బయటకు విషయాలు వస్తున్నాయి. తనను ఉరి తీసినా తప్పు లేదు, సోనంతో మేము పూర్తిగా సంబంధాలు తెంచుకుంటున్నాం, సోనంను ఉరి తీయాల్సిందే అని చెప్పి సోనం బ్రదరే చెప్తున్నాడంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉందో, సోనం ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని అక్కడ క్రియేట్ చేసింది అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్గా సోనం లాంటి వాళ్ళు ఇంకా ఈ భూమి మీద చాలామంది ఉండే ఉంటారు, కానీ వాళ్ళని పసిగట్టలేం. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఏదైనా అనుకుంటే తమకు నచ్చకపోతే ఎంత దారుణానికైనా ఒడిగడతారు అనటానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. ప్రియుడు రాజు కుష్వాహా, సోనం ఇద్దరు కలిసి ఎంతకు బరి తెగించారో చూడండి. ఒకవైపు పెద్దలు కూడా చేసింది చాలా తప్పే, ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి ఒకవైపు చేస్తున్నారు. తను హెచ్చరిస్తూనే ఉంది, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, రఘువంశీ నాకు ఇష్టం లేదు, నేను రాజు కుష్వాహాతో అని పేరు చెప్పకపోయినప్పటికీ పెళ్లి ఇష్టం లేదని చెప్తా ఉంది. సో అప్పుడైనా సరే ఆ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు పెళ్ళి చేయకుండా అన్నా ఉండాలి, లేకపోతే సరైన దారిలో పెట్టే పరిస్థితిని కల్పించాలి. అలాంటిదేమీ లేకుండా బలవంతంగా పెళ్లి చేయటం వల్ల ముందు నుంచే చెప్తా ఉంది, పెళ్లి కాకముందు నుంచే చెప్తా ఉంది, తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి అమ్మా అని చెప్పి వాళ్ళ తల్లికి చాలాసార్లు హెచ్చరించిందంట. ఈ విషయం కూడా రఘువంశీ బ్రదర్ చెప్తా ఉన్నాడు పోలీసులకి. సో డెఫినెట్గా 3 సంవత్సరాలుగా ప్రేమ ముసుగులో వీళ్ళందరూ ఉన్నారు. అందరి ముందు అన్నా చెల్లెళ్ళుగా నటించారు, లేదంటే అక్కా తమ్ముడుగా, బ్రదర్ అండ్ సిస్టర్స్గా నటించినటువంటి పరిస్థితి. అది ఎవరు లేనప్పుడు వాళ్ళ ప్రేమ కార్యకలాపాలు జరిగేవి, సరస సలాపాల్లో తేలేవాళ్ళు, ప్రేమ ముసుగులో కానిచ్చాల్సినటువన్నీ కానిచ్చేసి ఒక అమాయకుడిని బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొలికొచ్చింది. మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా నమోదు చేశారు. నేను తప్పు చేశాను, ఈ హత్య చేయించింది నేనే, రఘువంశీని నేనే చంపించానని చెప్పి చాలా స్పష్టంగా ఒప్పేసుకుంది. సో ఎంత దారుణం చూడండి, సోనం ఏ విధంగా ప్రవర్తించిందో చూడండి, అభం శుభం తెలియని ఒక అమాయకుడిని ఏ విధంగా పొట్టను పెట్టుకుందో చూడండి. ఒక్కొక్క విషయం పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తుంటే అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతన్ని అక్కడ చంపేసి లోయలో పడేసి హనీమూన్కి తీసుకెళ్ళి ఆ తర్వాత 11 రోజుల తర్వాత ఆ శవం కనిపించిందండి. 11 రోజుల తర్వాత ఒక అతిపెద్ద లోయలో పోలీసులు దర్యాప్తు చేస్తుంటే అప్పుడు కనిపించింది ఆ శవం. ఆ తర్వాత ఈమె ఘాజీపూర్లో కనిపించింది. నన్ను ఎవరో కిడ్నాప్ చేసేసారు, నాకు అసలు దీంతో ఏం సంబంధం లేదు, ఎవరో నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు, నాకే పాపం తెలియదని చెప్పి అన్నప్పటికీ కూడా పోలీసులు చాలా క్లియర్గా తన లొకేషన్స్ అన్నీ కూడా సేకరించారు. వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా సేకరించారు. ఎటువైపు నుంచి ఎటు వచ్చింది, ఎక్కడి నుంచి ఘాజీపూర్లో తేలింది, ఇది మొత్తం పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ముందే అనుకున్నారు. ప్రియుడు రాజు కుష్వాహా, సోనం ముందే ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నారు. ఈ కిడ్నాప్ డ్రామా అనేది వాడాలి, అతన్ని మనం చంపేస్తాం, తర్వాత పోలీసులు మనం పట్టుకుంటారు, కాబట్టి ఇది ఎవరికి తెలియకుండా ఉండటం కోసం మనం పూర్తిగా ఒక డ్రామా ఆడాలి. ఆ డ్రామా ఎలా ఉండాలి, ఒక మనం కిడ్నాప్ చేసేసి నిన్ను ఎక్కడో వదిలిపెట్టారు, మైండ్ కూడా సరిగా పనిచేయట్లేదు, ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అని చెప్పి నువ్వు పోలీసులకు చెప్పాలి, ఆ తర్వాత కథ నేను చూసుకుంటా అని చెప్పి ప్రియుడు చెప్పినట్టుగా మొత్తం అలాగే చేసింది. కానీ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. సోనం కూడా ఇప్పుడు తప్పు ఒప్పుకుంది, నేనే అతన్ని చంపించానని చెప్పి చాలా స్పష్టంగా ఒప్పుకున్న నేపథ్యంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏం జరిగిందనేది కూడా బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి దారుణమైనటువంటి మహిళలు కూడా ఇంకా ఈ భూమి మీద ఉన్నారా అని అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి.
వాళ్ళ బ్రదరే చెప్తా ఉన్నాడు, సోనం బ్రదరే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఆమెను ఉరి తీయండి, ఈ భూమి మీద బతకటానికి వీల్లేదు, ఆమె భూమి మీద బతకడానికి అర్హత ఎప్పుడో కోల్పోయింది, ఇంత దారుణంగా చేసింది. రఘువంశీ ఫ్యామిలీకి మేము 2 చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాము. అసలు మా ఫ్యామిలీలో ఉండకూడనటువంటి మహిళ సోనం రూపంలో ఉంది, ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాం అని చెప్పి వాళ్ళ బ్రదర్ కూడా చెప్తున్నాడంటే సోనం ఎంత పెద్ద తప్పు చేసింది. ఒక అమాయకుడి ప్రాణాలు తీసి నీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఆ ప్రియుడితో కలిసి వెళ్ళిపోవాల్సింది, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతకాల్సింది. కానీ ఒక అమాయకుడిని చంపే హక్కు ఎవరిచ్చారు? ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. పోలీసులు అన్ని విషయాలు కూడా బయటపెట్టారు. మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మన విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. పెళ్లి జరుగుతున్నటువంటి ఆ వీడియోలు మనకు కనిపిస్తున్నాయి. ప్రియుడితో ఉన్న ఫోటో కూడా లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. సోనం ప్రియుడితో క్లోజ్గా ఉన్న ఫోటో మీరు చూస్తూ ఉన్నారు. రైట్ సైడ్ పెళ్లి జరిగేటప్పుడు ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏ విధంగా ప్రేమ చూపించింది చూడండి. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటూ ముందే అనుకున్న ప్రకారం అతన్ని చంపించాలన్నటువంటి కుట్ర మనసులో పెట్టుకుని ఏ విధంగా పెళ్లి చేసుకుంటుందో సోనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. పెళ్ళైన 4 రోజులకే వచ్చేసింది. ఇంటికి వచ్చేసి సోనంని రహస్యంగా కలిసి ఇతన్ని ఏ విధంగా మనం లేపేసేయాలి, ఇతను నాకు ఇష్టం లేదు, ఇతను పోతే గనక, ఇతన్ని భూమి మీద లేకుండా చేస్తే గనక మళ్ళీ మనం కలిసి హ్యాపీగా జీవించవచ్చు, మనం ఎటైనా దూరంగా వెళ్ళిపోయి బతుకుదాం అని ఒక ప్లాన్ వేసి సుపారీ గ్యాంగ్తో మాట్లాడి మర్డర్ చేపించిందంటే ఈ సోనం ఎంత కిలేడి అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. నిజాలన్నీ కూడా బయటకు వచ్చేసరికి దేశం మొత్తం కూడా షాక్ అవుతుంది. ఇండోర్లో మంచి వ్యాపార కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి రఘువంశీ. ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం, ఆ ఫ్యామిలీకి చాలా మంచి పేరుంది. మంచిగా ఒక వ్యాపారస్తుడిగా ఉండి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక మంచి భార్య దొరికిందిలే, నా జీవితం ఇంకా సజావుగా సాగుతుంది, సోనం లాంటి ఒక భార్య నాకు దొరకటం వల్ల నేను అదృష్టవంతునని చెప్పి ఆ రోజు వరకు ఫీల్ అయ్యాడు రఘువంశీ. కానీ హనీమూన్ పేరుతో దూరం తీసుకెళ్ళి ఒక లోయలో పడేసి చంపిస్తుంది, మనుషులను పెట్టి కొట్టేస్తుంది, మనుషులతో ఒక కత్తితో పొడిచి 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 చంపించి నన్ను లోయలో పడేస్తుందని చెప్పి పాపం ఆ రఘువంశీకి తెలియదు. ఎంత దారుణం చూడండి. సోనం లాంటి కిలాడి లేడీలు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నారు. ప్రేమ ముసుగులో ప్రియుడి మోజులో పడి ఎంత దారుణానికైనా ఒడిగట్టే అమ్మాయిలు ఉన్నారంటే ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి. ఈ పోలీసుల దర్యాప్తులో ముందుగా పోలీసుల ముందే నంగనాచి కబుర్లు చెప్పింది, నాకేం సంబంధం లేదు, ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. కానీ వాస్తవాలు బయటకు వచ్చేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫ్యామిలీయే సోనంలో ఇన్ని సంవత్సరాల పాటు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే వెనకేసుకొచ్చారో, మా అమ్మాయి మంచిదే, మా అమ్మాయికి ఏ పాపం తెలియదు, మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి ఇన్ని రోజులు నమ్మినటువంటి ఆ కుటుంబ సభ్యులే ఇప్పుడు చేదరించుకుంటున్నారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో అసలు రావద్దంటున్నారు, తనను ఉరి తీయండి అంటున్నారంటే వాళ్ళకు కూడా ఎంత ఆవేశం ఉంది. ఒక కుటుంబం పూర్తిగా నష్టపోయింది, చేతికొచ్చిన కొడుకు పూర్తిగా నష్టపోయాడు, పెళ్లి చేసుకోవటమే తప్పు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఆ కుటుంబానికి కూడా వీళ్ళు క్షమాపణ చెప్తున్నారు. ఇది సోనం లాంటి అమ్మాయిల్ని ఏం చేసినా తప్పులేదు, ఇంకా కఠినాతి కఠినమైన చట్టాలు రావాలి. నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిన రకం సోనం. సో ఇలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి మళ్ళీ ఈ విధంగా ఆలోచన చేయాలంటేనే భయపడే విధంగా చాలా దారుణమైనటువంటి చట్టాలు మన దేశంలో రావాల్సినటువంటి అవసరం ఉంది.